హాయ్. వెల్కమ్ టు నాప్స్ వ్లాగ్స్. మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? లేదా కొనాలి అనుకుంటున్నారా? అసలు ఈ యాప్స్‌లో గోల్డ్ ప్రైస్ ఎలా కాలిక్యులేట్ అవుతుందో మీకు తెలుసా? డిజిటల్ గోల్డ్ వల్ల మనకి లాభమా? లేదా నష్టమా? ఫోన్‌పే అలాగే ఇతర యాప్స్‌లో మనం డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు అసలు ఎంత చార్జెస్ పడతాయో తెలుసా? ఇవి తెలియకుండా గాని గోల్డ్ అనేది బై చేశారంటే చాలా నష్టపోతారు. సో, ఈ వీడియోలో నేను ఫోన్‌పేలో గోల్డ్ కొనడం ఎలా? ఫోన్‌పేలో గోల్డ్ ప్రైస్ ఎలా కాలిక్యులేట్ అవుతుంది? టాక్స్ ఎంత పడుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మాక్సిమం డిజిటల్ గోల్డ్ మీద క్లారిటీ వస్తుంది. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ మనమైతే ఫోన్‌పేలో గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి అనేది చూద్దాం. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేశాక మనం ఇక్కడ కొంచెం స్క్రాల్ చేస్తే బై గోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరల్‌గా మనం బయట వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాం. కానీ డిజిటల్ గోల్డ్ అనేది 24 క్యారెట్ గోల్డ్ అనేది ఉంటుంది. సో, మనం బై గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక సో, మనకి ఫోన్‌పేలో అనేది డిఫరెంట్ పార్ట్నర్స్ అనేది ఉంటారు. సో, పైన మనం చూసినట్లయితే మనకి ఎంఎంటీసీ అనేది సెలెక్ట్ అయింది. మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఫోన్‌పేలో ఉన్న అన్ని పార్ట్నర్స్ అనేది చూపిస్తుంది. సో, మనం ఇక్కడ చూసినట్లయితే ఈచ్ పార్ట్నర్ ప్రైస్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉన్నది. సో, ఈ ప్రైస్ అనేది ఆ పార్ట్నర్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మనకి ఏ పార్ట్నర్ అయితే కావాలో సో, ఆ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ ద ప్రైస్ సో, నేనైతే ఎంఎంటీసీ సెలెక్ట్ చేసుకున్నాను. సో, మనం ఎంఎంటీసీ సెలెక్ట్ చేసుకున్నాక సో, ఆ పార్ట్నర్ లైవ్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, మనకి లైవ్ ప్రైస్ వచ్చేసి 14,303 రూపీస్ అనేది ఉన్నది. సో, మనకిక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బై ఇన్ రూపీస్ అలాగే బై ఇన్ గ్రామ్స్. సో, బై ఇన్ గ్రామ్స్ వచ్చేసి మనం ఎన్ని గ్రామ్స్ అయితే కొనాలనుకున్నామో అన్ని గ్రామ్స్ అయితే ఎంటర్ చేస్తే దానికి ఎంత అమౌంట్ అయితే పడుతుందో ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో, ఈ అమౌంట్ అనేది విత్ 3% జీఎస్టీ ఇంక్లూడ్ అనేది చూపిస్తుంది. అలాగే బై ఇన్ రూపీస్ వచ్చేసి మనం ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేస్తామో అంత అమౌంట్‌కొచ్చేసి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తదో అన్ని గ్రామ్స్ అనేది మనకిక్కడ డిస్‌ప్లే అవుతాది. సో, ఈ గ్రామ్స్ వచ్చేసి 3% జీఎస్టీ అనేది ఎక్స్‌క్లూడ్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తది. సో, అది బై ఇన్ రూపీస్, బై ఇన్ గ్రామ్స్‌కి డిఫరెన్స్ వచ్చేసి. సో, వన్స్ మనం ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే సో, మనం ఇక్కడైతే 100 రూపీస్‌కనేది పర్చేస్ చేస్తున్నాము. కానీ దాంట్లో 3% జీఎస్టీ అనేది డిడక్ట్ అయ్యి మనకి 97 రూపీస్‌కనేది గోల్డ్ అనేది పర్చేస్ అవుతుంది. సో, మనం ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి యూపీఐ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే మనకి గోల్డ్ అనేది పర్చేస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫోన్‌పేలో మనం బై చేసిన గోల్డ్ వచ్చేసి ఎలా సెల్ చేయాలో చూద్దాం. సో, మనం ఫోన్‌పే యాప్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ దగ్గర కింద మోర్ అనే ఆప్షన్ ఉంటది. సో, ఈ మోర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేశాక మనం ఎంత అమౌంట్‌కైతే గోల్డ్ అనేది పర్చేస్ చేస్తున్నామో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేశాక మనకి కింద సెల్ గోల్డ్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. సో, మనం సెల్ గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక సో, మనం ఇక్కడ ఏ పార్ట్నర్ నుంచి అయితే బై చేశామో, ఏ పార్ట్నర్ నుంచి అయితే సెల్ చేయాలనుకుంటున్నామో, ఆ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం బై చేసిందొచ్చి ఎంఎంటీసీ కాబట్టి నేను ఎంఎంటీసీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో, మనం ఫోన్‌పేలో అనేది గోల్డ్ అనేది సెల్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ 24 అవర్సే మనకి పాసిబుల్ అవుతుంది. బిఫోర్ 24 అవర్స్ మనం సెల్ చేయాలనుకుంటే పాసిబుల్ అవ్వదు. సో, మనం ఇక్కడ చూసినట్లయితే కరెంట్ లైవ్ సెల్ ప్రైస్ వచ్చేసి 13,737 రూపీస్ అనేది ఉన్నది. సో, అలాగే మనం బై చేసిన ప్రైస్ వచ్చేసి 14,303 రూపీస్. సో, అసలు ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫోన్‌పేలో అలాగే వేరే యాప్స్‌లో కూడా గోల్డ్ బై ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువుంటుంది. సెల్ ప్రైస్ అనేది కొంచెం తక్కువుంటుంది. దీన్ని మనం ప్లాట్‌ఫార్మ్ స్ప్రెడ్ బై సెల్ స్ప్రెడ్ అని అంటాము. ఇది ఎందుకు జరుగుతుంది? అసలు ఫోన్‌పేలో గోల్డ్ ప్రైస్ ఎలా కాలిక్యులేట్ అవుతుంది? అసలు చార్జెస్ ఎంత పడతాయి? అనేది ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం తీసుకుంటున్నాను. సో, కరెంట్ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫోన్‌పేలో గోల్డ్ బై చేసేటప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ప్లాట్‌ఫార్మ్ ప్లస్ పార్ట్నర్ మార్జిన్ యాడ్ అవుతుంది. ఇది వాల్ట్ స్టోరేజ్, ఇన్స్యూరెన్స్, లిక్విడిటీ కాస్ట్ కవర్ చేస్తుంది. జనరల్‌గా ఇది 2-3% మధ్య ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి నేను 2.7% తీసుకుంటున్నాను. సో, మనకి కరెంట్ మార్కెట్ గోల్డ్ ప్రైస్ వచ్చి 13,930 అనుకుంటే, సో, దాని మీద 2.7% మనకి ప్లాట్‌ఫార్మ్ మార్జిన్ అనేది పడుతుంది. సో, 2.7% అనగా 376 అనేది మనకి ప్లాట్‌ఫార్మ్ మార్జిన్ పడుతుంది. సో, దీన్ని యాడప్ చేస్తే 14,306 సో, ఇది ఫోన్‌పే బై ప్రైస్ వితౌట్ జీఎస్టీ. ఈ 14,306 మీద 3% జీఎస్టీ అనేది కంపల్సరీగా పడుతుంది. సో, 14,306 మీద 3% జీఎస్టీ వచ్చి 429. సో, ఈ 429 అనేది 14,306కి యాడ్ చేస్తే మనకి ఫైనల్ ప్రైస్ వచ్చేసి 14,735 రూపీస్ అనేది పడుతుంది పర్ గ్రామ్‌కి.
సెల్ చేసేటప్పుడు జీఎస్టీ మళ్ళీ కట్ అవ్వదు. కానీ ప్లాట్‌ఫార్మ్ స్ప్రెడ్ ఉంటుంది. జనరల్‌గా సెల్ సైడ్ ప్లాట్‌ఫార్మ్ స్ప్రెడ్ వచ్చేసి 1-1.5% ఉంటుంది. నేను ఎగ్జాంపుల్‌కి 1.5% తీసుకుంటున్నాను. సో, మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 13,930 ఇంటూ 1.5% తీసుకుంటే మనకి రూ. 209 అనేది వస్తుంది. సో, ఈ రూ. 209 అనేది 13,930లో లెస్ చేస్తే మనకి సెల్ ప్రైస్ వచ్చేసి 13,721 అనేది వస్తుంది. ఇది ఫోన్‌పేలో సెల్ ప్రైస్ వచ్చి. ఫైనల్ డిఫరెన్స్ వచ్చేసి మనం కొన్న ప్రైస్ వచ్చి 14,735 అలాగే సెల్ ప్రైస్ వచ్చేసి 13,721. సో, డిఫరెన్స్ వచ్చేసి రూ. 1,014 సో, మనం కొన్న ప్రైస్ మనకి రికవర్ అవ్వాలంటే 1 గ్రామ్ గోల్డ్ అనేది రూ. 1,000 అనేది పెరగాలి. సో, అలా పెరిగినప్పుడే మనకి కొంచెం రిటర్న్స్ మనం కొన్న ప్రైస్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. సో, ఈ 1000 కన్నా ఎక్కువ పెరిగినప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, అందుకే ఫోన్‌పేలో అలాగే ఇతర డిజిటల్ యాప్‌లో డిజిటల్ గోల్డ్ అనేది షార్ట్ టర్మ్‌లో మనం బై అండ్ సెల్ చేసినప్పుడు మాక్సిమం అనేది లాసెస్ అనేది వస్తాయి. సో, అందుకనే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసమే. సో, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ డిజిటల్ గోల్డ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు.